హైదరాబాద్ ఎమ్మెల్సీ మిత్రులు కాటిపల్లి జనార్దన్ రెడ్డి గారు, నల్గొండ ఎమ్మెల్సీ ఇటీవల ఎన్నికైనటువంటి మా మిత్రుడు ప్రియారిటీ ఎమ్మెల్సీలు ఇద్దరు, పూల రవీందర్ గారు, మా రాష్ట్ర సంఘ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, సంజీవరావు గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు, వేదికైపోయినటువంటి పెద్దలు ఇన్నారెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మిత్రులు, ఎంతో కష్టపడి మనస్తత్వం ఉన్నటువంటి ఇన్నారెడ్డి అంటే ఇల్లు మాది ముందు వెనక ఇల్లే మా ఊర్లో. చాలా కష్టపడి పైకి వచ్చారు. ఏదైనా అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టేటువంటి మనిషి కాదు. తన నోటి నుండి సినిమా తీస్తా అనేటువంటి మాట నేనైతే ఎప్పుడు వినలేదు, కానీ సినిమానే తీసేశాడు. మరి పెద్ద పెద్ద నిర్మాతలు చిన్న నిర్మాతల్ని ఎదగనీయకుండా, థియేటర్లు దొరకకుండా చేసేటువంటి ఒక 5-6 ఫ్యామిలీలు ఉన్నాయి మనందరికీ తెలుసు ఈ సినిమా ప్రపంచంలో. వాళ్ళు ఈ చిన్న నిర్మాతల్ని సినిమా ఆడుతుంటే కూడా తీసేసి వాళ్ళ సినిమా వేసుకుంటారు. అటువంటి ఈ రోజుల్లో ధైర్యం చేసి సినిమా తీశాడు. మరి భగవంతుడు తప్పకుండా ఆదరించి ఆయనకు చేసినటువంటి పెద్దలు మా నాయకులు బట్టాపురం మోహన్ రెడ్డి గారు, నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ పూల రవీందర్ గారు, పిఆర్టీ రాష్ట్ర సంఘ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, సంజీవరావు గారు, దాసరి మనోహర్ రెడ్డి గారు, ఈ సినిమాలో నటించినటువంటి నూతన నటీనటులు, హీరోయిన్లు, ముఖ్యంగా సినీ నిర్మాత ఈశ్వరి ఇన్నారెడ్డి గారులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తాను. నా ఫస్ట్ ఫిలిం అహనా ప్రేమంట, ప్రేమ ఓకే పెళ్లి డౌటే. సినిమా గురించి చెప్పాలంటే కష్టపడ్డామండి, చాలా కష్టపడ్డాం. అండ్ ప్రస్తుతానికి ఇవాల్టి మా హీరో అయితే మురళీ లియోన్, మా మ్యూజిక్ డైరెక్టర్. మంచి మ్యూజిక్ ఇచ్చారండి, చాలా మంచి మ్యూజిక్. చాలా కష్టపడ్డాడు అతను కూడా. చాలా హ్యాపీగా ఉంది అతను ఇక్కడ చూడడం మాకు ఇక్కడ. అండ్ ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి మాకు ప్రొడ్యూసర్ గారి నుంచి, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి చాలా వచ్చిందండి మాకు సపోర్టు. దానికి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నా. ఈ మూవీకి చాలా కష్టపడ్డాం మేము. ఇప్పుడు స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే, ఒక అబద్ధం వల్ల సమాజం ఎలా తయారవుతుంది, ఒక నిజం వల్ల ఎలా తయారవుతుంది అనేది మేము కాన్సన్ట్రేట్ చేసి ఆ టాపిక్ మీద సినిమా తీసాము. ఇందులో మంచిని చూడాలి తప్ప చెడుని చూడొద్దు. ముందు మంచిని చూస్తే మీకు ఇందులో ఒక మెసేజ్ తెలుస్తుంది. డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి, నేను ఆహనా ప్రేమంట టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ముందు దీంట్లో ఒక పార్ట్ అయ్యాను, సో నేను ఎక్కువగా చేయకపోయినా చాలా క్యూట్ సీన్స్ ఉన్నాయి. పైగా ఇది చాలా సూపర్ మూవీ. అంటే మీరు చూస్తే ఆల్మోస్ట్ మీకు అర్థమైపోతుంది. అంటే ఒక సందేశాత్మకమైన సినిమా ప్లస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా ఆడియన్స్ వచ్చి అలా కూర్చున్నారంటే డెఫినెట్ గా అలా కూర్చుని పోతాడు అంతే. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. మీ అందరూ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. మరి మీ అందరికీ తెలుసు, బేసిక్గా నేను యాంకర్ని, మీ ముందుకి చాలా సార్లు వచ్చాను. ఈ సినిమా ద్వారా ఫస్ట్ టైం నేను యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. ఆహనా ప్రేమంట టైటిలే చాలా క్యాచీగా ఉంది. యూనో అందరికీ తెలుసు, ఓహనా పెళ్ళంట వచ్చింది, ఆహనా పెళ్ళంట కూడా వచ్చింది. అహనా ప్రేమంట అని నాకు చెప్పగానే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ ఒకటి, ఏదైనా సినిమా సక్సెస్కి ఒక టైటిల్ అనేది చాలా ముఖ్యం అనమాట. అది క్యాచీగా ఉంటేనే ఆడియన్స్ని థియేటర్ వరకు తీసుకొస్తుంది. మరి చాలా కష్టపడ్డాం. మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ ఫిలిం ప్రొడ్యూసర్ గారికి నేను రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆయన నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్స్ తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ సినిమాలో ముఖ్యంగా అద్నాన్ సమీ గారు ఒక సాంగ్ పాడారు. అసలు యాక్చువల్లీ ఆయన కూడా రావాలనుకున్నారు, కానీ ఆయన బ్యాంకాక్లో వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల రాలేకపోయారు. ఆయన ఈ సినిమాలో పాడినందుకు నేను చాలా థ్యాంక్స్ తెలుపుతున్నాను. మీరందరూ కూడా ఈ సినిమా చూసి సాంగ్స్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రాన్ని అనుకున్న టైంలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయడానికి అన్ని విధాలా సహకరించినటువంటి టెక్నికల్ స్టాఫ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కొరియోగ్రఫీ, మ్యూజిక్, చక్కటి మ్యూజిక్ ఇచ్చారు మురళీ లియోన్ గారు. పాటలు కూడా మీరు వింటే క్యాచీగా ఉంటాయి. గీతా మాధురి, తర్వాత ధనుంజయ్, హేమచంద్ర, శ్రావణ భార్గవి, అద్నాన్ సమీ పాట కోసము ఒక వారం రోజులు బాంబేలో వెయిట్ చేశారు మురళి గారు. చేసి మరి ఆయనతో ఒక పాట పాడించుకొని వచ్చారు. ఆడియో మీరు వినగానే చాలా సూపర్గా ఉంటుంది.